కట్టుకుంటే దొరికింది. కొరవిగోపరాజు పద్యంలో ఒకరు పెద్దిరాజు ఉన్నారు. ఈ పెద్దిరాజు తమ్ముడు సింగరాజు ఉన్నాడు. సింగర కొడుకు అబ్బయ్య ఉన్నాడు. అబ్బయ్య కొడుకులు నలుగురు ఉన్నారు. ఆ నలుగురులో బాచనను కొడుకున్నాడు. ఆ బాచననే ఈ బాచనాన్ని సాధికారికంగా ఉదాహరణగా ఆయన నిరూపించారు. ఆ బాచన ఈ బాచనే ఈవెన్ కొరవిగోపరాజు కూడా మా బాచన వాణిని ఆయన చెప్పడానికి అనేక ఉపపత్తులు చూపించి మరి సోపపత్తికంగా ఆయన పరిశోధనలో రుజువు చేసినటువంటి మనిషి. ఆ భాషణ ఈ భాషణ ఆ భాషన మామూలు మనిషికి కాదు. ఆయన సర్వజ్ఞసిద్ధము 1626 నుంచి 1402 దాకా పరిపాలించినటువంటి మంత్రి ఇంకో మాట చెప్పాడు. ఏమంటే ఆ సర్వజ్ఞసిద్ధ భూపాలు ఎంతసేపు మనకు కోతల భాగంలో కానీ ఉపయోగించడం మనకు తెలుసు. కానీ అయితే అది కాదు, ఇంకోటి లాక్ష్యరంజనమే కన్నడ గ్రంథం రాశాడనే కొత్త విషయాలు కూడా కొంచెం కనిపించారు. ఆయన లాక్ష్యరంజనం అనేటువంటి కన్నడ గ్రంథం రాశాడనే కొత్త విషయాలు కూడా ఆయన చెప్పారు. తెలంగాణలో మొట్టమొదటి కమ్యూనిస్టు యోధుని ఎవరు పట్టించుకోకుండా ఇలా గమనించారు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. ఆయన గురించి మనం పవిత్రంగా వితరణ శుద్ధిగా మాట్లాడుకుంటే మీకు 4 అక్షరాలు వస్తాయి. తెలంగాణలో మొట్టమొదటి కమ్యూనిస్టు యోధుడు సర్వదేవ పట్ల రామనాథన్ గారు. అందరూ మర్చిపోయారు. సర్వదేవ పట్ల రామనాథన్ గారిని అందరూ మర్చిపోయారు. ఆయనకు ఉమ్మడి ఆస్తి 7,000 ఎకరాలు. ఆయనకు వచ్చిన ఆస్తి 1800 ఎకరాలు. ఆయన కమ్యూనిస్టుగా మొట్టమొదటి తెలంగాణలో కమ్యూనిస్టుగా, ఆంధ్రలో కమ్యూనిస్టు పార్టీ మొదలైనప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రకు అటెండ్ అయినటువంటి ఒకే ఒక్కటి సర్వదేవ పట్ల రామనాథన్. తన వంతుకొచ్చిన 1800 ఎకరాలు ప్రజలకు దానం చేశాడు. తనకున్న ఇళ్ళని కూడా దానం చేశాడు. కూడా దానం చేశాడు. ఆయన ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒకరు ముఖ్యం ఉన్నాడు, ఆయన పట్టించుకుని ఆయన గురించారు. సర్వదేవ పట్ల రామనాథన్ గారు మన గురించి రాసుకున్న చిన్న ఎక్కువ రోడ్స్ ఉంటే కూడా ఆ రోడ్స్ ఎక్కడో ఇళ్ళ రాజశేఖర్ సెంటర్లో పోతే రాఘవాచార్య గారి దృష్టికి పడితే చిత్తూ ప్రసాద్ గారి దృష్టికి పడితే అది తీసుకొచ్చి వృద్ధి చేసి మనం ముందర పెట్టినటువంటి మనిషి. అంటే ఎవరైతే విస్మరణకు గురయ్యారో, ఎవరైతే లోటు లేనివారో, ఎవరైతే పేరు ప్రఖ్యాతుల కోసం బాధపడరో, ఎవరైతే శాలువాలు కప్పుకోవడానికి ఇష్టపడరో, ఎవరైతే ప్రత్యేకించి అవార్డుల కోసం పుట్టేటువంటి హీరోలు ఉంటారో వాళ్ళ గురించి రాయలే. ఆయన అక్కర్లేదు, అవార్డులు అక్కర్లేదు, శాలువాలు అక్కర్లేదు, పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు. సమాజానికి ఎవరు వేరు చేశారో వాళ్ళ గురించి రాశారు. పిండి ప్రోల గురించి సర్వదేవ పట్ల రామనాథన్ అక్కడే చెప్పాడు. పిండి ప్రోల గురించి కూడా చాలా గొప్పగా రాశారు. అంతేకాదు ఇంకా మన మార్పు పద్మనాభం గురించి రాస్తే ఏమంటాడు కదా అంటే పిల్లల కన్నా ముందు ఆయన ఉన్నాడని చెప్పి ఒక గొప్ప మాట. ఎందుకంటే పిల్లలు మీరు గ్రహిస్తారని చెప్పేసి దానికి ఇస్తూ ప్రసాద్ రాసిన ముందు మాటను దయచేసి చదవనే రిక్వెస్ట్ చేశాడు. ముఖ్యం మార్పు పద్మనాభం గారు చాలా పెద్ద మనిషి. ఆయన కాంగ్రెస్ ఉద్యమంలో ఉన్నారు, గాంధీతో చేశారు. తర్వాత కమ్యూనిస్టుగా మారిపోయారు. మారిపోయేటప్పుడు భగవద్గీతను చదివి ఆయన మారిపోయారు. అంటే భగవద్గీతను కార్యక్షేత్రంలో తీసుకురావడానికి సాధనంగా తీసుకున్నారు. నిత్య ప్రసాద్ కూడా అది రాశారు. దీన్ని మీరు గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. ఇట్లా అన్ని విషయాలు అంటే మరుగున పడిపోయినటువంటి మాణిక్యాలను అన్నింటినీ కూడా ఆయన తీసుకొచ్చారు. చిందుల ఎల్లమ్మ గురించి అయితే నేను చెప్పకపోతే మీరు ఇక్కడనే చెప్తాను. ఇంతగా ప్రజా సాహిత్యాన్ని ప్రేమించినటువంటి ఉద్యోగం గురించి చెప్పుకుంటూ చిందుల ఎల్లమ్మ గురించి చెప్పాలని మీరు చిందులు చెప్తారు నా మీద. అందుకని నేను చిందుల ఎల్లమ్మ అనేటువంటి పుస్తకం రాసి అందరితో వ్యాసం రాయించి తనో వ్యాసం రాసి అందరి కాకుండా ఏమంటారు కదా అని మళ్ళీ ఇంకో మోనోగ్రాఫ్ కూడా రాశారు. చిందుల ఎల్లమ్మ గురించి మన అందరికీ తెలిసేది గొప్ప కళాకారులని తెలుసు. కానీ చిందుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి అని మనందరికీ తెలియదు. ఆ విషయం చాలా గట్టిగా చెప్పాడు. చిందుల ఎల్లమ్మ గురించి అంటే హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఒక స్త్రీమూర్తి అని చెప్పేసి ఆమెను ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది నిజం కూడా. చిందుల ఎల్లమ్మ ఇక మా అన్నవరం దేవేంద్రతోని మేరమల్లేశం కూడా మొన్నటి లేటెస్ట్ బుక్ కదా మేరమల్లేశం ఆయన జీవిత చరిత్రను ఆత్మ చరిత్రను అన్నవరం దేవేంద్ర చాలా చక్కగా దగ్గర పెట్టుకున్నాడు. దాన్ని అట్లా కాపాడుకున్నాడు. తనకు ఆ విలువ తెలుసు. తర్వాత మేరమల్లేశం పాటలు బాగా ప్రింట్ చేశాడు. అది మన ముఖ్యం పై దృష్టిలో పోయిన తర్వాత అది వచ్చేదాకా వెంటబడ్డాడు. మరిద్దరు సంపాదకులు కానీ అందులో ఒక మాట ఏమంటారు కదా అంటే ముఖ్యం పరిశీలన ఎట్లా ఉంటుందంటే తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి
చరిత్రలో బహుశా ఇదే మొదటిది అన్నమాట. ఆయన సూత్రీకరణ ఎట్లా చేస్తారంటే, తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి యోధులు ఉన్నారు కదా, సాయుధ పోరాటంలో 46 నుంచి 55 రైతాంగ పోరాటంలో ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉన్న పోరాటం, ఈవెన్ శ్రీకాకుళం గిరిజన పోరాటం కూడా అది కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. అయితే నగరకన్నా కూడా అయితే అందులో ఏమంటారంటే, పోరాటంలో పాల్గొని స్వీయ చరిత్రలో రాసినటువంటి వాళ్ళలో వీరపందేశమే ముఖ్యవాడైన చెప్తారు. ఇట్లా అంటే బాగా అధ్యయనం చేసి మణిహార రంగాచార్య గురించి రాస్తారు. ఇట్లా చాలా మంది వ్యక్తుల గురించి మరి ఆయన చెప్పి మనందరికీ ఏం చెప్పాడు కదా అంటే, శ్రీకాకుళ రైతాంగ ఉద్యమం గురించి కూడా అక్కడ వరకు ఎవరు దాని గురించి ఏమీ చేయలేదు. దయచేసి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య పుస్తకాలన్నీ కూడా చదువుదాం. అసలైన నివాళి అదే. సభలు సమావేశాలు ఒక వ్యక్తికి సంబంధించిన, ఒక ప్రక్రియకు సంబంధించిన, ఒక విషయానికి సంబంధించినటువంటి ప్రాథమిక వాతావరణాన్ని ఏర్పాటు చేసి కరెక్ట్ పాస్ చేస్తారు. కానీ బలుపు వెలిగించవలసిన అవసరం ఉన్నది. బలుపు వెలగాలంటే మన ముఖ్య పుస్తకాలు చదవాలి. వెలుపుల్లో జీవించాలంటే మన ముఖ్య పుస్తకాలను అప్పుడ చేసుకోవాలి. ముఖ్యం దారిలో నడవాలి. మన భాషను ప్రేమించాలి. మన చరిత్రను, సంస్కృతిని ప్రేమించాలి. ఆయన మౌఖిక రచనా పద్ధతుల ద్వారా అద్భుతమైనటువంటి చరిత్రను రాశాడు. 150 రోజులు మంత్రం మీద ఉండి భక్తులు మలేశాస్త్రం గురించి రాశారండి. 150 రోజులు మంత్రం మీద ఉండి భక్తులు మలేశాస్త్రం గురించి రాశారు. భక్తులు మలేశాస్త్రం గొప్ప సంస్కర్త. ఆయన తన పూజలకు బ్రాహ్మణ దేవుడు కూడా ఉద్యోగ వివాహం చేసినటువంటి గొప్ప సంస్కర్త. కనుక ఇవన్నీ కూడా కొంచెం వినికిడి చెప్పాడు. ప్లీజ్ పిల్లల్ని అంటున్నాను నేను, పెద్దవాళ్ళు ఎప్పుడు పనులు చేయడానికి వాళ్ళకు సాధ్యం కాదు అనుకున్నా కనీసీముడు ఒపీనియన్స్ ఉంటాయి. కానీ పిల్లలు మీరు నిష్కర్షమైనటువంటి జీవులు కాబట్టి మీకు పూర్వ నిర్ధారిత అభిప్రాయాలు ఉండవు. మీరు ఎంఏ చదువుతున్నారు కాబట్టి ప్లీజ్ మీరు ముఖ్యంగా పుస్తకాలను చదవండి, కొనండి, ఆ దారిలో మీరు నడవండి. ముఖ్యం కొంతమంది పిల్లలను తయారు చేశాడు. నాకు మౌలికంగా తెలంగాణ ప్రామాణిక భాష రాయించాడు. తెలంగాణ శాస్త్రాలకు ముందు మాట్లాడించాడు. తెలంగాణలో మాట్లాడుతున్నది భాషన మాండలికమా అని చెప్తున్నాడు. భాషనే చెప్పాను. మా చంద్రశేఖర్ గారికి తెలుసు, దేవేంద్రకు తెలుసు, మా రవిదర్శన్ గారికి తెలుసు. మా పరిచయం విద్వాన్ని పెట్టినప్పుడు మనం మాట్లాడుతున్నది మనది యాస కాదు, మనకు యాస కాదు, భాష. మనకు భాష. అవుటలోని యాస, అవుటలోని మనకి యాస, వాళ్ళకు భాష. మనకు యాస ఉంటుంది, మనకు భాష కదా, వాళ్ళకి యాస కావచ్చు. కనుక బేసికల్గా, మౌలికంగా, స్వతంత్రంగా, సృజనాత్మకంగా ఆలోచించినప్పుడు నిజాలు బయటపడతాయి. మరి మిత్రులు నాకు మంచి మిత్రులైనందుకు, పరిశోధకులైనందుకు, గొప్ప గురువైనందుకు ఈ పిల్లలకు నిజంగా చెప్తున్నాను. పిల్లలు మేమందరం కూడా ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా రుణపడ్డాము. ఆయన గురించి 4 మాటలు మాట్లాడుకోవడానికి మంచి ప్రాతిపదికని, ఒక భూమిని ఏర్పాటు చేశారు.